అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో విమాన వెంకటేశ్వర స్వామికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. తిరుమలలో మూల విరాట్ ఉన్న గర్భగుడి పైన ఉన్న బంగారు గోపురాన్ని ఆనంద నిలయ విమానం అంటారు. ఆ బంగారు విమానం పైన రెండో అంతస్తులో వాయువ్య మూలలో ఒక చిన్న నల్లరాతి విగ్రహం ఉంటుంది. విమానం పైన ఉన్నారు కాబట్టే ఆయనకు విమాన వెంకటేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఆ విమాన వెంకటేశ్వర స్వామి అని పేరు రావడానికి గల కథ ఏమిటి అంటే, స్వామివారు పద్మావతి అమ్మవారి పెళ్లి కోసం కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నారు కదా. కుబేరుడు భయపడ్డారట, స్వామి కనిపించకుండా ఉంటారేమో అని. అప్పుడు స్వామి నవ్వి, కుబేరా, నేను ఎప్పుడూ ఈ విమానంపైనే ఉంటాను, నువ్వు ఎప్పుడొచ్చినా నన్ను చూడవచ్చు అని మాటిచ్చారట. అందుకే తన ప్రతిరూపాన్ని విమానంపై పెట్టారు. అసలు ఈ విమాన వెంకటేశ్వర స్వామిని ఎందుకు దర్శించాలి అంటే, తిరుమలలో రద్దీ వల్ల మూల విరాట్ని 2 సెకండ్లే చూపిస్తూ ఉంటారు. చాలామందికి సరిగా దర్శనం కూడా అవ్వదు. కానీ బయటికి వచ్చాక వెనక్కి తిరిగి పైకి చూసి ఈ విమాన వెంకటేశ్వరుని దర్శిస్తే లోపలి మూల విరాట్ని దర్శించినంత పుణ్యము మోక్షము వస్తుందిట. అందుకే పండితులు చెప్తారు, విమాన దర్శనము అనేది స్వామి దర్శనమునకు సమానము అని. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవింద.